హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మటను మునక్కాయ కర్రీ అయితే చేస్తా అన్నాను. ఇది చాలా ట్రెడిషనల్ అండి. ఇది పాతకాలం స్టైల్లో లాగా 2 రోజులైనా కానీ బయట పెట్టినా కానీ పాడవుతుంది. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఒక 1/2 kg మటన్ అండి, బోన్స్ 2 కలిపి తీసుకున్నాను. దీంట్లోకి 2 మునక్కాయలు, అంటే ఇవి మన చెట్టుకాయలండి, ఇవి పొడుగ్గా ఉంటాయి. మీరు కావాలంటే 4 అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న మామిడికాయ, 2 ఆనియన్స్, 2 టమోటాలు, అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్గానే వేసుకోవాలండి. మసాలా అయితే చిన్న ఇంచు ఎండు కొబ్బరి, 2 టీ స్పూన్ల ధనియాలు, పట్టా, లవంగా, ఇలాచి, ఒక చిన్న మామిడికాయ సైజ్ అంతా చింతపండు అయితే బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా కొంచెం బ్రౌన్గా వేయించుకుందామండి, లైట్ బ్రౌన్గా. ఇలా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కూరలో అయితే. ఇది కొంచెం వేపుకున్న తర్వాత మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కర్రీలో మసాలా వేస్తున్నాం కాబట్టి అడుగంటకుండా బాగుంటుంది. మసాలా కానీ బాగా వేగుద్ది. ఒక 6 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ వేస్తాను మా వారి హెల్త్ కోసం అయితే. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది బ్రౌన్ వస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకుందాము. ఇది మటన్ కాబట్టి ఎక్కువసేపు పట్టద్ది ఉడికేదానికి. ఇలా మనం ఆయిల్లోనే మటన్ కానీ వేసుకుంటే మటన్ కొంచెం స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ లేకుండా ఆయిల్లో బాగా మగ్గుద్ది. సరిపడ్డ ఉప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ ఉప్పు అంతా మటన్కి పడితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కాసేపు ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేద్దాము. ఈ మటన్లోని వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుద్ది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేయాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మటన్కి పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఇది మసాలా వేసినప్పటి నుంచి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే 2 టీ స్పూన్ల కారం వేసుకుందాము. ఇది ఎక్కువ కారం ఉండదండి, నాటుకాయలు, అందుకే 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మసాలా వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా అంతా బాగా మటన్కి పట్టాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు వేసుకుందాము. ఈ మసాలా మటను అంతా బాగా వేగితే ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. కొంచెం టమోటా మగ్గిందాక ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది పోసుకుందాము. మీకు కావాలంటే ఇలాగే ఉడికించుకోండి, లేదంటే కుక్కర్లో ఒక 4 విజిల్ అయితే పెట్టుకోండి మటన్ ఉడికేదాకా. కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఇలాగే ఉడికిచ్చేస్తూ ఉన్నాను. మీరైతే 4 విజిల్ల తర్వాత తీసి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ స్ప్రెడ్ అవుద్దో అప్పటికి మటన్ అయితే 80% కుక్ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం మునక్కాయలు వేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా మునక్కాయ మగ్గేంత వరకు ఉడకబెట్టుకుందాము. ఇలా బాగా డ్రై అయిపోద్దండి. ఇప్పుడు వాటర్ అనేది పోసుకోండి. చింతపండు అయితే కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు గుజ్జు తీసుకొని ఇప్పుడు చింతపండు రసం అంతా పోసేసాను. వాటర్ అనేది ఇప్పుడే చూసి సరిపడ్డ వాటర్ ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు మామిడికాయలు వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. మన మటను మునక్కాయ కర్రీ అయితే ఇలాగానే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని మటను మునక్కాయ కర్రీ అయితే చాలా టేస్టీగా సూపర్గా అయితే కుదిరిందండి. ఇప్పుడు మా వారికి అయితే వేసిస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకైతే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. మా వారైతే ఒక్క చేత్తో చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. ఇప్పుడు కర్రీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు మా వారైతే తిని. మీరు కానీ మీ ఫ్యామిలీతో అయితే ఈ కర్రీ చేసుకోండి. నాకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అనేది పెట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.